హలో అండి. ఈ దొండకాయ కూర చూస్తే మా తమ్ముడు గుర్తొస్తాడు నాకు. వాడు చిన్నగా ఉన్నప్పుడు వాడికి దొండకాయ, బెండకాయ మధ్య డిఫరెన్స్ తెలిసేది కాదు. ఏం కూర చేయమంటావు అంటే వాడు చెప్పేదేంటి అంటే, పొట్టిగా బండగా ఉంటాయక్క అవి చెయ్యి అని చెప్పేవాడు. ఇంకా కడుపుతో ఉండి డెలివరీ అయ్యాకైతే ఓరి నాయనో ఈ కూర తినలేక చచ్చిపోయేవాళ్ళం. పాపం నాతో పాటు మా అమ్మ, మా చెల్లి వాళ్ళు కూడా ఈ కూర తినేవాళ్ళు. అయితే మా అమ్మ ఒకరోజు డిఫరెంట్గా ట్రై చేసి పెట్టిందండి నాకైతే. ఎలా అక్క చెప్పు అంటారా? ఈ కూరలో డ్రై మటన్ అయితే ముక్కలు చేసి కట్ చేసి కూర అయితే వండిందండి. నాకు బాగా గుర్తు. బాగుంది, చండాలంగా అయితే లేదు, బాగానే ఉంది. ఒకసారి మీ ఇంట్లో బాలింతలు ఉంటే ట్రై చేయండి, బాగుంటుంది. మా వారికైతే ఈ కూర చూస్తే తలనొప్పి వచ్చేస్తుందండి. కానీ ఫ్రై లాగా చేస్తే ఇష్టంగా తింటారు. అందుకోసం అయితే ఫ్రైయే చేశానండి. ఓన్లీ ఫ్రై అయితే అన్నంలో కలవదు కదా, అందుకోసం అయితే చట్నీ కూడా చేశాను. రెండు కాంబినేషన్ సూపర్ ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.